హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో కొన్ని టాపిక్స్ అంటే ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు క్యాల్కులేటింగ్ యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఈ వీడియోలో చూద్దాము. యాన్యువల్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ వీటి గురించి మనము క్యాల్కులేషన్ అనేది ఎలాగ మనము క్యాల్కులేట్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలియజేయండి. అలాగే ఇది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, 10% అలా ఇచ్చాము మనము. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5, 10, 2%, 8% అని ఇచ్చాను. టర్మ్ పీరియడ్ వచ్చేసి 2. ఓకేనా, 2. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మనం కనుక్కుందాం. ఇది వచ్చేసి మనకి యాన్యువల్. ఓకే, ఇక్కడ ఫార్ములాకి సంబంధించి నేను రాశాను, దాన్ని ఫాలో అయితే మనకి ఈ యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా ఎక్సెల్లో మనము ఫార్ములా రాసేటప్పుడు ఈక్వల్ టు సింబల్ వాడతాము. ఓకే, ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ 20,000. ఓకే, దాన్ని సెలెక్ట్ చేస్తాము. తర్వాత స్టార్, ఓపెన్ బ్రాకెట్, తర్వాత 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి 5%. ఓకే, దాన్ని సెల్ను సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్, తర్వాత క్యాప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైం పీరియడ్ ఎంత. ఓకే, టర్మ్స్ వచ్చేసి అక్కడ 2 సెల్ G. ఓకేనా, G9. ఓకే, ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది 22,050 రూపీస్. ఓకే, దాన్ని మనం డ్రాగ్ చేస్తే ప్రతి సెల్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ అనేది అవుతుందన్నమాట. ఇలాగ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనము యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది. అలాగే మనము యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే మనము హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడైతే ఫార్ములా కొద్దిగా చేంజ్ అవుతుంది, ఒకసారి చూడండి ఇది. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ స్టార్, ఓపెన్ బ్రాకెట్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఓకే ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసాము. తర్వాత ఫార్వర్డ్ స్లాష్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి హాఫ్ ఇయర్లీ అనేది అక్కడ ఉంది, హాఫ్ ఇయర్లీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ హాఫ్ ఇయర్లీ సెలెక్ట్ చేసాము. క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, క్లోజ్డ్ బ్రాకెట్, నెక్స్ట్ క్యాప్, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్, టైం వచ్చేసి మనకి 3, టైం అది F7. ఓకే, అడ్రస్ వచ్చేసి F7 స్టార్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే G7. నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్, ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, అమౌంట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే, 25,513.25. ఓకే, దాన్ని డ్రాగ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇది మనకి హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, 20,000. ఇక్కడ 50,000 చేంజ్ చేశాను అనుకోండి, ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. 57,984 అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు డెసిమల్ నెంబర్స్ అవసరం లేదనుకున్నప్పుడు మనము ఓకే Ctrl 1 సెలెక్ట్ చేసి Ctrl 1 క్లిక్ చేయండి. ఫార్మాట్ సెల్ ఓపెన్ అవుతుంది. ఫార్మాట్ సెల్లో మనకి ఇక్కడ నంబర్ దగ్గర డెసిమల్ ప్లేసెస్ 0 పెట్టేసేయండి. డిక్రీజ్ చేసి 0 పెట్టేసి ఓకే క్లిక్ చేయండి. డెసిమల్ నెంబర్స్ అనేటివి వెళ్ళిపోతాయి. ఇలా మనము డెసిమల్ నెంబర్స్ను రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మారిస్తే ఓకే 69,582 ఇది హాఫ్ ఇయర్లీ. ఓకే, ఇలాగే మనము హాఫ్ ఇయర్లీ, నెక్స్ట్ క్వార్టర్లీ, నెక్స్ట్ మంత్లీ, డైలీ ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి. ఓకే, సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది, షేర్ చేయండి.